When a die rolled once, find the probability of getting a number a multiple of 3 అంటాం. సో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటి ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాయాలి. డై రోల్ చేస్తే శాంపుల్ స్పేస్ ఏముంటుంది అంటే ఏవి వాల్యూస్ రావచ్చు 1 2 3 4 5 6 రావచ్చు. డై రోల్ చేస్తే వచ్చే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇవి 1 రావచ్చు 2 రావచ్చు 3 రావచ్చు 4 రావచ్చు 5 ఆర్ 6. వీటిలో మల్టిపుల్ ఆఫ్ 3 మల్టిపుల్స్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఇక్కడున్న వరకు మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటంటే 3కి సంబంధించి 3 టేబుల్లో మల్టిప్లై చేసేది. సపోజ్ 3 మల్టిపుల్స్ అంటే ఏంటి 3 1 3 3 2 6. సో ఇలాంటివి మల్టిపుల్స్ అనమాట 3 6 9 అలా. సో ఇక్కడ వరకు ఏమున్నాయి 3 మల్టిపుల్స్ 3 6 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2. Total number of possible outcomes 6. డై వన్ డై రోల్ చేసాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్ 6. నెక్స్ట్ సో పీ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాం. పీ ఆఫ్ గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 2 1 2 3. సో ఎంత వచ్చింది 1/3 వచ్చింది. క్యాన్సిలేషన్స్ కంపల్సరీ. నెక్స్ట్ బి ఏ ప్రైమ్ నెంబర్ ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే సో మనకున్న న్యాచురల్ నెంబర్స్ కానీ తీసుకుంటే దాంట్లో హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 and itself. ఒక నెంబర్ని అది మరియు ఇంకా 1 తప్ప వేరే ఏ నెంబరు డివైడ్ చేయకూడదు. అలాంటి వాటిని ఏమంటాం అంటే ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది 1 2 2 1. ఈ టేబుల్లో తప్ప వేరే ఎక్కడ రాదు. 3 ఉంది 1 into 3 3 1. సో 1 3 మాత్రమే 3కి ఫ్యాక్టర్స్. అలాగే 5 ఉంది 1 into 5 1 5. సో ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. వీటిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి డై మీద ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5 ఇంకా 7 అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఆన్ డై రాసేసుకోవచ్చు లేదా శాంపుల్ స్పేస్. ప్రైమ్ నెంబర్స్ ఆన్ డై 1 డై మీద ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ 2 3 5. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ 1 2 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ సో 6. సో పీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అని రాసాం అనుకోండి. పీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ సో ఎన్ని ఉన్నాయి 3/6. థర్డ్ టేబుల్ అవుతుంది 3 1 3 2. సో 1/2. So getting a prime number is 1/2.
a composite number. So when a die rolled once, find the probability of getting a number, a composite number. అంటే మనం వచ్చే నెంబర్ కాంపోజిట్ నెంబర్ అయ్యే ఛాన్స్. ఏంటి ఈ కాంపోజిట్ నెంబర్స్ అంటే, సపోజ్ మనకు న్యాచురల్ నెంబర్స్లో 1 ఇంకా ప్రైమ్ నెంబర్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఏమవుతాయంటే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్? హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, which has మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే 2 ఫ్యాక్టర్, ఇందాక 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాం కదా ప్రైమ్ నెంబర్స్, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే 2 కన్నా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4 ఏమవుతుంది? 1 4s are 4, 2 2s are. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 4 2, 3 ఉన్నాయి. 1 2 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6 ఉంది, 6కి 1 into 6, 2 into 3. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఈ 4 నెంబర్స్ 6ని డివైడ్ చేస్తాయి. అందుకని 6 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని? 4. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. డై మీద ఉన్న కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? ఇది కాంపోజిట్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. 1 అనేది, 2 3 5 ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇంకా మిగిలినవి కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పాం కదా, 4 6. ఎందుకు? 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3. మనకు 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ అంటే కాంపోజిట్ నెంబర్స్. సో ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, 6కి 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ప్రజెంట్ డై మీద కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఆన్ డై. డై మీద ఎన్ని ఉన్నాయి కాంపోజిట్ నెంబర్స్? 4 6 అంటే నెంబర్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? 2 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. ఒక డై రోల్ చేస్తే ఎప్పుడు కూడా 6 ఉంటాయి. సో పీ ఆఫ్ గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్, పీ ఆఫ్ గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ ఏమో అన్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of possible outcomes, number of total possible outcomes. సో ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. ఏ టేబుల్లో డివైడ్ కావచ్చు? సెకండ్ టేబుల్లో కావచ్చు. 2 1s are 2 3s are. సో 1/3. P of composite number, probability of getting a composite number. నెక్స్ట్ డి అన్నాడు. ఏంటి? ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఇందాకే చెప్పాం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది కాంపోజిట్ నెంబర్ దాంట్లో చెప్పాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? సో సపోజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అన్నాడు అనుకోండి ఎప్పుడైనా కానీ. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అంటే 4కి ఏమేమి ఫ్యాక్టర్స్? ఏ టేబుల్ అవుతుంది? 1 4s are 4, 2 2s are. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 వచ్చేసి 1 2 4, 1 2 4. ఇలాగే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అన్నాడు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఏంటి? 1 into 6, 2 into 3 ఈ టేబుల్లో వస్తుంది. సో 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4, 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చెప్పండి డై మీద ఉన్నవి. వీటిలో ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. సో 6 సంబంధించి ఫ్యాక్టర్స్ అయినవి ఇక్కడ 4 ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫేవరబుల్లే. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ని ఉన్నాయి? 6. సో పీ ఆఫ్ గెటింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నాడు అనుకోండి, 6. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఏమవుతుంది? 4/6.
ఏ టేబుల్ రావచ్చు 4 6 2 1 2 2 2 3 సో 2/3 ఇంకే క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి 2/3 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 6 సంబంధించిన ప్రాబబిలిటీ డై రోల్ చేసినప్పుడు.